పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైఎస్ఆర్సీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పరిపాలనా భవనం ఎదుట ఫ్లెక్సీని తొలగించారు. ఇక పోలీసులు ఇది చూసిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాం కదా, బీఆర్ నాయుడు కనిపించడం లేదు, కనపడటం లేదు బీఆర్ నాయుడు గారు అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరి ఈ ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, ఈ ఫ్లెక్సీ గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి? రేణుశ్రీ, తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ఎదుట కూడా ఒక వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే చైర్మన్ ఉన్నారో బీఆర్ నాయుడు గత కొంతకాలంగా కనిపించడం లేదని చెప్పేసి కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఒక నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఒక మహిళతో ఉన్నారని ఒక వీడియోలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా అదే విధంగా భగవద్గీత పైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ టీటీడీ చైర్మన్ పదవి పెద్ద లెక్కేం కాదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా బీఆర్ నాయుడు తిరుపతిలో కనిపించడం లేదు. ఇక్కడ పాలక మండలిని కానీ ఈ తిరుపతి తిరుమల దేవస్థానాన్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రోజు కూడా పరిపాలన భవనం ఎదుట ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి గోవిందా గోవిందా అంటూ కూడా వినూత్న రీతిలో అక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏదైతే బీఆర్ నాయుడు ఈ పదవిలో ఉండటానికి అర్హుడు కాదు, ఆయన భగవద్గీతను అవహేళన చేస్తూ ఉన్నాడు, తనకి పదవి పెద్ద లెక్క కాదు, తనకు బిజినెస్ లు ఉన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కోట్లాది మంది దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధులు ఇలాంటి వ్యక్తికి వెంటనే అతను రాజీనామా చేయాలి, కొంతమంది రాజీనామా చేసి వెళ్లిపోయాడు ఇక్కడి నుంచి అని చెప్పేసి కూడా కొన్ని రూమర్లు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఈవో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్పందించాలి. బీఆర్ నాయుడు చైర్మన్ గా ఉన్నారా లేకపోతే రాజీనామా చేశారన్న డౌట్లు కూడా కలుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే బీఆర్ నాయుడు కానీ లేకపోతే ఇక్కడ ఈవో కానీ దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏవైతే గత కొంత కాలంగా కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే అది ఫేక్ వీడియోలు ఫేక్ గా సృష్టించారో ఏఐ వీడియోలు అంటూ కూడా మనం గతంలో చూసామైతే ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా బీఆర్ నాయుడు కనిపించడం లేదని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఈ రోజైతే ఒక నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు టీడీపీ నేతలు కూడా ఈ అంశం పైన కూడా సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ తిరుపతి పరిపాలనా భవనం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు ఇలా ఫ్లెక్సీ పెట్టి నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఆ సెక్యూరిటీ సిబ్బంది వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఒకటే సాధారణంగా అక్కడ ఎవరిని తిరగనివ్వరు, వీడియోలు కానీ అవి తీసుకొని ఎవరు కాకపోతే నిరసన వ్యక్తం చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి, అంత జరుగుతున్నప్పటికీ కూడా సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఒకవైపు టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ బీఆర్ నాయుడు పైన కూడా బీఆర్ నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండటానికి అనర్హుడు కాబట్టి అతను భగవద్గీతన్నా హిందువులన్నా హిందూ సమాజం అన్న అతనికి రెస్పెక్ట్ లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఆ పదవి ఇవ్వాలి, మరొక వ్యక్తికి ఆ పదవి ఇవ్వచ్చు కదా, అతను ఈ పదవిలో కొనసాగడానికి అనర్హుడు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి కూడా ఇలా నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ఈ ఫ్లెక్సీల వ్యవహారం మీద బీఆర్ నాయుడు ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? నేను యాక్చువల్ గా ఇన్సిడెంట్ పూర్తిగా చూసుకుంటే ఒక మహిళతో బీఆర్ నాయుడు ఉన్నట్లుగాను మన ఫోటోలు కావచ్చు ఆ వీడియోలు కావచ్చు చూసాం గతంలో. అయితే ఆ వీడియోలు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోయినప్పటికీ కూడా బుకాయించుకుంటున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. కాకపోతే అది ఏ వీడియోలు అని చెప్పి మరోవైపు బీఆర్ నాయుడు కావచ్చు లేకపోతే మిగతా వ్యక్తులు ఆ టీడీపీ నేతలు కూడా దాన్ని కొట్టిపారేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా ఇన్సిడెంట్ జరిగే చాలా రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ వరుసగా ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో కూడా బీఆర్ నాయుడు అక్కడ లేడు అని వీరికి వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశం పైన ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లెక్సీ పెట్టి నిరసన వ్యక్తం చేశారో వైసీపీ నేతలు, ఈ అంశం పైన బీఆర్ నాయుడు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ నాయుడు స్థానికంగా లేకపోతే ఏమైనా రాజీనామా చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోయాడన్న ఒక రూమర్లు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఈ అంశం పైన స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా పాలక మండలి సమావేశాలు కావచ్చు ఇతర అంశాలు ఉన్నప్పుడు ఆ బీఆర్ నాయుడు చైర్మన్ అక్కడికి వస్తూ ఆ మీటింగ్ లకు పాల్గొంటూ ఉంటారు. అయితే
మిగతా సమయాల్లో అతను అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు సాధారణంగా. వాస్తవానికి అయితే పరిపాలన అంతా చూసుకోవాలి కాబట్టి చైర్మన్ గా అతను ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ లేడు అన్నది వైసీపీ వాదన కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కావచ్చు, ఈ ఫ్లెక్సీలో అతను కనబడటం లేదు, బిఆర్ నాయుడు ఇక్కడ లేడు అని చెప్పేసి లేదు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో బిఆర్ నాయుడు కూడా ఈ అంశం పైన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఈ అంశం పైన స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన 1-2 రోజుల్లో కూడా ఈ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఈ నిరసన దీనిపైన స్పందించే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బిఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీలు అయితే వెలవటం జరిగింది. మరొకసారి కూడా బిఆర్ నాయుడు పేరు దీంతో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తెర మీదకు తీసుకొని వచ్చారు. అయితే ఎప్పుడైతే బిఆర్ నాయుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలా కూడా ఒక వీడియో రిలీజ్ అవటం జరిగింది. దాని తర్వాత కూడా ఆ వీడియో గురించి ఆయన స్పందించడం జరిగింది. అయితే ఇలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిలో ఉండటం అవసరమా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడటం, మరొక వైపు నాకు అవసరం లేదు అన్నట్లుగా కూడా ఆ పదవి గురించి కూడా ఆయన అవమానకరంగా మాట్లాడారు. ఇంకెవరైనా శ్రీవారి సేవ చేసుకునే మరో నాయకుడికి ఇలాంటి పదవి ఇవ్వటం బెటర్ అంటూ కూడా వైసీపీ నేతలు అయితే దీని మీద అయితే వాళ్ళ తరపున కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ నిరసన వ్యక్తం చేయడంలో భాగంగానే బిఆర్ నాయుడు కనిపించడం లేదనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి చూడాలి దీని మీద టీటీడీ చైర్మన్ స్పందిస్తారా ఏంటి అనేది.